అందరికీ నమస్కారం. అధిక వేడికి ఒట్టివేళ్ల వైద్యం ఈ మధ్య కాలంలో చాలామందికి సమస్య కలుగుతుంది. అంటే అధిక వేడి, కళ్ళు మంటలు ఉండొచ్చు, కాళ్ళు చేతులు మంట ఉండొచ్చుంది, కొంతమందికి మూత్రంలో మంట ఉంటుంది, మల విసర్జన సమయంలో మంట ఉంటుంది, నోట్లో పుళ్ళులాగా ఏర్పడుతుంటాయి. ఇవన్నీ కూడా దేహంలో ఉష్ణం ఎక్కువైనప్పుడు ఆ లక్షణాలు కలుగుతుంటాయి. దీంతోపాటు కొంతమందికి ప్రత్యేకంగా వేసవి కాలంలో ఈ యొక్క అధిక వేడి లక్షణాలు కలుగుతుంటాయి. అంటే ఈ యొక్క అధిక వేడి వల్ల వాతావరణంలో మరి అధిక వేడి ఉండడం చేత ఆ యొక్క ప్రభావం కూడా మన దేహం మీద పడడం చేత వేసవిలో చెమట పక్కులు ఉండడము, చెమట పక్కులు వేయడము, అదేవిధంగా వడదెబ్బ ఎదరడము, మూత్రం మంటగా రావడము, ఒక్కొక్కసారి కొంతమందిలో మూత్రంలో రక్తం పోయడము, అధిక దాహం వేస్తుండడము, అధికంగా శరీరం అంతా వెచ్చగా వేడిగా అధిక వేడిగా ఉండడము, తల బరువుగా ఉండడము, తల వేడిగా ఉండడము, ఇలాంటి అనేక లక్షణాలు కూడా వేసవి కాలంలో కూడా కొంతమంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి అధిక వేడి తగ్గేందుకు అంటే వేసవి కాలం కాకుండా మిగతా కాలంలో మరి ఈ యొక్క సమస్య ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా వేసవి కాలంలోనే ఈ సమస్య ఉన్నప్పటికీ, ఎప్పుడు ఈ అధిక వేడి మన దేహంలో ఉన్నప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనికి ఒట్టివేళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఒట్టివేళ్ళు వైటివేరియా జిజినాయిడిస్ అనేటువంటి శాస్త్రీయ నామం వీటికి పేర్కొనడం జరిగింది. పోయేసి అయినటువంటి వృక్ష కుటుంబంలో ఈ యొక్క మొక్కను చేర్చడం జరిగింది. ఈ వట్టివేళ్ళు మనకు జలవాసం అంటే జలము నీరు ఉన్నటువంటి ప్రాంతంలో నీరుకి దగ్గరగా ఈ యొక్క వట్టివేళ్ళు పెరుగుతుంటాయి అన్నమాట. అందుకే సంస్కృతంలో జలవాస అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అంటే నీటి ఒడ్డున నీటి ఉన్నటువంటి ప్రాంతంలో పెరగడం చేత దీన్ని జలవాస అనేటువంటి పేరుతో పిలుస్తారు. అదేవిధంగా శీత మూలక అనేటువంటి మరొక పేరు కూడా ఉంది. అంటే మన దేహంలో చల్లదనాన్ని కలగజేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు పొందపరచడం చేత దీన్ని శీత మూలక అనేటువంటి పేరుతో కూడా సంస్కృతంలో పేర్కొనడం జరిగిందనమాట. ఈ యొక్క ఒట్టివేళ్ళు మనకు సంవత్సరం అంతా కూడా పచారి కొట్టలో ఎండించినటువంటి దొరుకుతూ ఉంటాయన్నమాట. ఈ ఒట్టివేళ్ళని మన పూర్వకాలం అయితే ఇంచుమించు ప్రతి ఇళ్లలో వాడేవాళ్ళు. అంటే వేసవికాలం వచ్చిందంటే ఈ తాపల మీద ఈ ఒట్టివేళ్ళు పరుచుకునేవాళ్ళు. అదేవిధంగా కిటికీల వద్ద కూడా ఒట్టివేళ్ళు చాపలు లాంటివి తయారు చేసుకుని వేసుకునేవాళ్ళు. ఈ విధంగా ఒట్టివేళ్ళ నీళ్లు తాగడము ఆ రోజుల్లో నుంచి మనకు సాంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా పూర్వకాలం అయితే మరి ఎండ నుంచి వేసవి తాపాల నుంచి భరించేదానికి, అదేవిధంగా అధిక వేడి నుంచి బయటపడేందుకు కూడా ఈ ఒట్టివేళ్ళను ఉపయోగించేవాడు. ఈ ఒట్టివేళ్ళని మనం ఏ పద్ధతిలో మరి ఆ విధంగా ఆ ఒట్టివేళ్ళ గాలి తగడంతోనే మనకు అంత ప్రభావం మన దేహం మీద కనిపించినప్పుడు ఒట్టివేళ్ళను ఔషధంగా మలుచుకొని మనం కడుపులోకి వాడుకోవడం వల్ల మరింత సమర్థవంతంగా, మరింత అద్భుతంగా, మరింత శీఘ్రంగా ఆ యొక్క అధిక వేడి నుంచి మనం బయటపడవచ్చు అనమాట. ఎలాగంటే ఒట్టివేళ్ళ చూర్ణాన్ని ఒక్క 20 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా కచోరాలు, గంధ కచోరాలు, చాలా సువాసనాభరితమైనటువంటి ఈ యొక్క కచోరాలు, ఈ యొక్క ఔషధము మనకు మార్కెట్లో దొరుకుతుంది. కచోరాలు అనేటువంటి యొక్క పద్ధతిలో మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఆ చిన్న చిన్న ముక్కలు లాంటివి కచోరాల యొక్క పొడి కూడా దొరుకుతుంది. కానీ మీరు కచోరాలు తెచ్చుకొని దంచి తయారు చేసుకోండి. ఎందుకంటే పొడిని తయారు చేసిన తర్వాత ఎక్కువ రోజు నిల్వ ఉంచితే ఔషధ గుణాలు తగ్గిపోతాయి కాబట్టి చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. కాబట్టి కచోరాలను తెచ్చుకొని దంచి చూర్ణంలాగా తయారు చేసుకోండి. ఒట్టివేళ్ల చూర్ణం 20 గ్రాములు, కచోరాల యొక్క చూర్ణం 20 గ్రాములు. అదేవిధంగా తుంగముస్తల చూర్ణం బాగా నిదానంగా రాసుకోండి. తుంగముస్తల చూర్ణం, ఈ తుంగముస్తల చూర్ణం కానీ తుంగముస్తల చూర్ణాన్ని మీరు మార్కెట్ నుంచి తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే తుంగముస్తలు దంచడం కష్టంగా ఉంటుంది కాబట్టి చూర్ణం కొంచెం కష్టపడితే కానీ చూర్ణం తయారు కదా కాబట్టి ఆ యొక్క చూర్ణాన్ని మీరు మార్కెట్ నుంచి తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. అంటే పూర్తి పాతది కాకుండా ఈ మధ్య కాలంలో తయారు చేసినటువంటి చూర్ణాన్ని మీరు విచారించి తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. ఈ తుంగముస్తలు అనేటువంటి యొక్క మొక్క గడ్డి జాతి మొక్క. ఇవి ఈ వరి పంట వేసేటువంటి సందర్భంలో వరి పొలాల్లో ఎక్కువగా మనకు లభ్యమవుతాయి అన్నమాట. అంటే ఇవి కూడా చలువ చేసేటువంటి గుణం. అంటే వరి మళ్ళకి ఏ విధంగా అయితే నీరు అవసరమో, చలువ అవసరమో ఆ విధంగా ఆ ప్రాంతంలో ఈ యొక్క గడ్డి జాతి మొక్కలు కూడా పెరుగుతుంటాయి. ఈ తుంగ దుంపలు అని చెప్పేసి దొరుకుతాయి. వాటిని ఎండబెట్టేసి మనకు అమ్ముతూ ఉంటారు అనమాట. ఆ పౌడర్ కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. తుంగముస్తల యొక్క చూర్ణాన్ని ఒక 20 గ్రాములు తీసుకోండి. చివరగా సుగంధి పాల, చలవ చేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణమైనటువంటి ఈ సుగంధి పాల కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. సుగంధి పాల వేర్లు దొరుకుతాయి. సుగంధి పాల వేర్ల యొక్క చూర్ణం కూడా దొరుకుతుంది. కాబట్టి మరి ఈ మధ్య కాలంలో తయారు చేసినటువంటి చూర్ణము, ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి చూర్ణం అయితే మార్కెట్ నుంచి తెచ్చుకోండి. లేకపోతే సుగంధి పాల వేర్లను తెచ్చుకొని లోపల ఉన్నటువంటి నార లాంటి భాగాన్ని తొలగించేసేసి ఆ యొక్క బెరడును దంచి చూర్ణం తయారు చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని ఒక 20 గ్రాములు తీసుకోండి. ఈ 4 పదార్థాలు కలపడం వల్ల 80 గ్రాముల చూర్ణం తయారవుతుంది అన్నమాట. ఈ
చూర్ణాన్ని అంతా బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, ఆహారానికి అరగంట ముందు లేదా పరిగెడుపున ఒక్కసారి, అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి 100 మిల్లీలీటర్ల నీటిలో, అంటే కుండలో ఉన్నటువంటి నీరు ఒక 100 మిల్లీలీటర్లు తీసుకొని అందులో 1 నుంచి 2 గ్రాముల వరకు మాత్రమే ఈ యొక్క చూర్ణాన్ని వేసేసి, తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనె కానీ, లేకపోతే ముఖ్యంగా బెల్లం వాడదైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, తేనె కంటే కూడా బెల్లం వాడదైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త బెల్లం కానీ కలిపి తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని రోజు 2 సార్లు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల అధిక వేడి వల్ల వచ్చేటువంటి వివిధ రకాల లక్షణాలు, వివిధ రకాలైనటువంటి రుగ్మతలు తొలగేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క ఒట్టివేళ్లతో తయారు చేసుకున్నటువంటి ఔషధం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం.